పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి ప్రవేశించగానే ఇటు అబ్బాయిలకు అటు అమ్మాయిలకు మొటిమలనేవి ఒక తీరని బెడదగా మారుతూ ఉంటాయి. అందమైన మొహాల మీద లవంగం మొగ్గల్లాగా మొటిమలు మొలుచుకొస్తూ బాగా చికాకు పెడుతుంటాయి. వీటిని గిల్లే కొద్దీ అవి అంటువ్యాధిలా మరింతగా మొహమంతా విస్తరిస్తూ పోతూ ఉంటాయి. క్రీమ్లు ఎన్ని పూసినా లేపనాల్ని పట్టించినా మొటిమలు ఒక పట్టాన తగ్గకుండా వేధిస్తుంటాయి. మొటిమల్ని మాయం చేసే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలకు ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకునే ముందు అసలు మొటిమలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. యుక్త వయసులో అమ్మాయిల్లోనూ అబ్బాయిల్లోనూ ఆండ్రోజెన్స్ అనే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల మన చర్మంలోని వెంట్రుక కుదురు దగ్గర ఉండే సెబేషియస్ గ్రంథులు సీబం అనే కొవ్వు పదార్థాన్ని ఎక్కువగా స్రవిస్తుంటాయి. దీంతో ఆ పదార్థం జిడ్డుగా తయారై సెబేషియస్ గ్రంథుల మార్గాలు పూడుకుపోతాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో మొటిమలు మొదలవుతాయి. మొటిమలని ఆయుర్వేదంలో యవ్వన పిటికలు అంటాము. ఇదేంటంటే యవ్వన పిటికలు అంటే జస్ట్ నార్మల్గా యవ్వనంలో అంటే యూత్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్య ఇది పిత్తదోషం ఎక్కువ అవ్వటం వల్ల వచ్చేటువంటి సమస్య అనమాట. ముఖ్యంగా ఏజ్ వైజ్గా కూడా యవ్వనంలో ఉన్నప్పుడు పిత్తదోషం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో యాజ్ ఇట్ ఈస్ కొంచెం పిత్తం ఎక్కువైపోయి మొటిమలు రావడం అనేటువంటి చూస్తూ ఉంటాం. అలాగే 3 దోషాలు కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఒక్కొక్కసారి పిత్తమే కాకుండా 3 దోషాలు కూడా ఎక్కువైపోయి కూడా తీవ్రంగా ఉండేటువంటి పింపుల్స్ ముఖం మీద తర్వాత వీపు మీద కూడా వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం కొంచెం హార్మోన్లలో ఉండేటువంటి మార్పులు ఒకటే కాకుండా కొంతమందిలో ముఖ్యంగా స్త్రీలలో ఏంటంటే అమ్మాయిలలో ఈ పీసీఓడి అనేటువంటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల కూడా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. మొహం మీద తర్వాత వీపు మీద కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొంతమంది అబ్బాయిల్లో కూడా ఈ విపరీతమైనటువంటి డాండ్రఫ్ అది ఎక్కువగా ఉన్నట్టయితే లేకపోతే కొంచెం పిత్తదోషం ఎక్కువగా ఉన్నా కూడా ముఖం మీద వస్తుంటాయి. అలాగే వీపు మీద కూడా మొటిమలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ముందు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే కనుక ఈ పింపుల్స్ లేదా ఈ మొటిమలు అనేటువంటిది ఇంకా బాగా పెరిగిపోతుంది. అందుకని మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో కొంచెం బాగా గరం మసాలాలు లేకపోతే ఎక్కువ కారంగా ఉన్నటువంటి పదార్థాలు, బాగా నూనెలో వేసి వేయించినటువంటి పదార్థాలు ఇలాంటివి బాగా తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా పిత్తాన్ని పెంచేసి మళ్ళీ మొటిమలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతాయి కనుక ఇటువంటి ఆహారాలు తగ్గించుకోవాలి. బాగా మంచినీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 10 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి. అలాగే రోజు ఏదైనా ఒక వెజిటబుల్ జ్యూస్ అంటే టొమాటో రసం కానివ్వండి లేకపోతే కీరదోసకాయ రసం కానీ బీట్రూట్ రసం కానీ ఇలాంటి వెజిటబుల్ జ్యూస్ ఏదైనా ఒకటి తీసుకున్నట్టయితే కనుక చర్మాన్ని బాగా శుద్ధి చేసి చర్మం మీద ఉండేటువంటి మొటిమలు తగ్గించుకోవడానికి అది బాగా ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే రోజు ఒక నిమ్మరసం కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకుంటూ ఉంటే కూడా పిత్తం బ్యాలెన్స్ అయిపోయి మొటిమలు బాగా తగ్గడానికి అవి కూడా సహాయపడతాయి. ఇలాంటి మొటిమలు అవి ఉన్నప్పుడు మాటిమాటికి వేలు వాటి మీద పెట్టి గోకటం గిల్లటం చేస్తూ ఉంటారు. అసలు వాటిని టచ్ చేయకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యం. రోజులో ఒక 2-3 సార్లు కొంచెం గోరువెచ్చటి నీటితోటి ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. అంటే పైన ఆయిల్ కానీ దుమ్ము కానీ చేరిపోయినట్టయితే కనుక అవి చర్మరంధ్రాలని బ్లాక్ చేసేసి మొటిమలు ఎక్కువయ్యేలా చేస్తాయి. కనుక రోజులో 2-3 సార్లు శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని కడుక్కోవాలి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ముఖానికి ఎటువంటి క్రీము రాయకుండా ఒట్టిగా వదిలేసేయడం, చర్మాన్ని చక్కగా గాలి పీల్చుకునేలాగా వదిలేయడం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే రోజ్ వాటర్ అంటే మనకు బజార్లో దొరికేది కాకుండా ఇంట్లోనే గులాబీ రేకులను శుభ్రంగా బాగా చేత్తో నలిపేసి ఒక చిన్న గ్లాసు వేడి నీళ్ళలో గులాబీ రేకులు వేసి మూత పెట్టి ఉంచేసి అవి చల్లారిపోయిన తర్వాత ఆ రేకులు తీసి ఆ నీటితోటి మొహం కడుక్కుంటూ ఉన్నట్టయితే కూడా మొటిమలు క్లీన్ అవ్వడానికి వాటికి చలవ చేయడానికి గులాబీ నీళ్ళు కూడా బాగా ఉపయుక్తంగా ఉంటాయి. మొటిమలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాలను చెబుతుంది. బూరుగ చెట్టు ముళ్లను పేస్టులా తయారు చేసుకుని ముఖంపై రాసుకుంటూ ఉంటే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అలాగే జీలకర్ర పేస్ట్ కూడా మొటిమలకు బాగా పనిచేస్తుంది. రక్తచందనం పసుపును కలగలిపి మిశ్రమంగా చేసుకుని తరచూ ముఖానికి పట్టిస్తుంటే మొటిమల బెడద చాలా వరకు తగ్గుతుంది. జాజికాయ గంధాన్ని పాలతో కలిపి మొటిమలున్న చోట రాస్తుంటే మొటిమలు త్వరగా తగ్గుముఖం పడతాయి. తులసి ఆకుల మిశ్రమం కూడా మొటిమలపై బాగా పనిచేస్తుంది. మంచి గంధం నూనెను ఒక భాగం
ఆవ నూనెను 2 భాగాలు తీసుకొని మొటిమలకు తరచూ పట్టిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణం, గంధక రసాయనాలకు కూడా మొటిమల్ని తగ్గించే గుణం ఉంది. ఈ మొటిమల సమస్య ఉన్నప్పుడు చాలా తేలికపాటి చిట్కాలతోటి వాటిని తగ్గించుకోవచ్చు. అందులో చాలా ఈజీగా అందరూ అనుసరించదగినటువంటిది, చాలా మంచి రిజల్ట్ ఇస్తున్నది ఒకటి ఏంటంటే, ఒక అర చెంచాడు మీగడ, చెంచాడు శనగపిండి, దాంట్లో కొద్దిగా తినే సోడా 1-2 చిటికలు వేసి కలిపేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి మొటిమలు వచ్చినటువంటి భాగం మీద ఒక లేపనంలా రోజు కాసేపు వేసుకుంటున్నట్టయితే కనుక మొటిమలు చాలా తేలిగ్గా తగ్గిపోతాయి. జాజికాయని కొంచెం వేడి నీళ్ళతో అరగతీసి ఒక గంధంలాగా తీసి ఆ గంధాన్ని మొటిమల మీద కనుక పూతలాగా వేస్తున్నట్టయితే మొటిమలు తేలిగ్గా తగ్గిపోతాయి. న్యాచురల్గా చక్కటి మంచి పసుపుని కొద్దిగా తీసుకుని దానిలో చందన అంటే గంధం చెక్కని అరగతీసి ఆ గంధాన్ని తీసుకుని పసుపుని ఈ గంధాన్ని కలిపేసుకుని దాన్ని పింపుల్స్ మీద లేపనంలా వేస్తూ ఉంటే కూడా పింపుల్స్ తొందరగా తగ్గిపోతాయి, వాటి మచ్చలు కూడా ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఇంకొక తేలికపాటిది ఏంటంటే కొత్తిమీర రసం ఇంట్లో మనకి ఈజీగా ఉండేటువంటిదే. కొత్తిమీర రసాన్ని తీసుకుని అందులో కొంచెం పసుపు కలిపి ఈ పసుపు కొత్తిమీర రసం కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడెక్కడ మొటిమలు ఉన్నాయో వాటి మీద లేపనంలా రాస్తున్నా కూడా మొటిమలు చాలా తొందరగా తగ్గిపోతాయి. కేవలం చిట్కాలతోటి పూర్తిగా తగ్గకపోతున్నట్టయితే కనుక కొన్ని ఆయుర్వేద ఔషధాలని అంటే వైద్యుల సలహాతో తీసుకోవచ్చు. అలాంటివి కూడా చాలా మంచి మంచి ఔషధాలు ఉంటాయి. ఆరోగ్యవర్ధిని వట్టి అని, తర్వాత శారిబాత్యాసము, మహామంజిష్టాది, నింబ కషాయము, తర్వాత ఖదిరారిష్టం అని, ఇలా చాలా మంచి మంచి ఔషధాలన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొటిమలు తగ్గించేటువంటివి ఉంటాయి. సో మైండ్ కూల్గా ప్రశాంతంగా ఉంచుకొని సింపుల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకున్నట్టయితే కనుక ఈ మొటిమలు అనే సమస్యను తేలిగ్గా తగ్గించేసుకోవచ్చు. మొటిమల బెడదను తగ్గించుకునేందుకు ముఖాన్ని తరచూ మంచినీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మొటిమల తీవ్రతను తగ్గించేందుకు ఇవాళ ప్రత్యేకమైన మెడికేటెడ్ సబ్బులు దొరుకుతున్నాయి. వాటిని వాడుకోవడం మేలు. మొటిమల్ని గిల్లడం, వాటికి నాటు వైద్యాలు చేయడం వల్ల అవి మరింతగా పెరుగుతాయే గాని తగ్గవు. రోజువారీ ఆహారంలో ఎక్కువ క్యాలరీలు లభించే ఆహారాలను, తీపి పదార్థాల్ని, కొవ్వుల్ని బాగా తగ్గించాలి. రోజూ కాసేపైనా వ్యాయామం చెయ్యాలి. వ్యాయామం చేయడం వల్ల స్వేదగ్రంథుల పనితీరు చక్కగా ఉంటుంది. మొటిమల తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. మొటిమల బెడద మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.